వెల్కమ్ టు S4 నేను మీ రమ్య. ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. వివాహం, మాతృత్వం తర్వాత కూడా సినిమాలకు దూరం కాకుండా వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ గతంలో కనిపించినంత వేగం మాత్రం ఇప్పటి వరకు కనిపించడం లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరోల సరసన నటించిన కాజల్ దాదాపు 15 నెలలకు పైగా స్టార్ హీరోయిన్ గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే 2020 వివాహం అనంతరం ఆమె కెరీర్ లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కుటుంబ బాధ్యతలతో పాటు సినిమాల ఎంపికల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ప్రాజెక్టుల సంఖ్య కూడా తగ్గింది. ఇటీవల కాలంలో కాజల్ నటించిన సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయి విజయాలను నమోదు చేయలేకపోయాయి. దీంతో ఆమె తదుపరి ప్రాజెక్టులపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకోవడం కాజల్ కి ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో మారుతున్న ట్రెండ్ కూడా సీనియర్ హీరోయిన్లకి కొత్త సవాల్ను తీసుకొస్తుంది. కొత్త తరం నటీమణులు రాక కంటెంట్ ఆధారిత కథలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో నటీమణులు కూడా తమ పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కాజల్ కూడా గ్లామర్ పాత్రలకు పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలపై దృష్టి సాధిస్తున్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కాజల్ అగర్వాల్ కి ఇప్పటికీ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆదరణ ఉంది. సోషల్ మీడియాలోనూ ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉండడంతో పాటు స్టార్ హీరోల సరసన నటించిన అనుభవం ఆమెకు బలంగా నిలుస్తుంది. సరైన కథ, బలమైన పాత్ర, ప్రేక్షకుల్ని ఆకట్టుకునే దర్శకుడు కలిస్తే మరోసారి కాజల్ కెరీర్ ఊపందుకునే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ కథానాయకులు రెండో ఇన్నింగ్స్ లో విభిన్న పాత్రల్లో విజయాలు సాధించిన నేపథ్యంలో కాజల్ కూడా అదే దారిలో ముందుకెళ్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులు కూడా ఆమె నుంచి మరోసారి గుర్తుండిపోయే పాత్రలు, విజయవంతమైన చిత్రాలను ఆశగా ఎదురు చూస్తున్నారు.